ఈ వీడియోలో దత్తాత్రేయ స్వామి మూడో అవతారం అండి. మాణిక్య ప్రభులు వారు ఐనుద్దీన్ ఉస్తాద్ అనే అతని యొక్క గర్వం ఎట్లా అణిచారో తెలుసుకుందాం. చిటికొప్పైన గ్రామంలో ఐనుద్దీన్ అను ముసల్మాన్ ఉపాధ్యాయుడు ఒకడు ఉండెను. ఈయనకు అరబ్బీ, పార్సీ భాషల్లో మంచి పాండిత్యం కలదు. ఖురాన్ బాగా వచ్చును. హిందువులను గురించి మాట్లాడినప్పుడెల్లా వారిని దూషించుచుండెను. ఒక మనుష్యుని తక్కిన మనుషులు పూజించుట మహాపాతకమని ఆయన చెప్పుచుండెను. ఒక దినంన రామకృష్ణ పంతు అను తన శిష్యుడు ఒకడు తన తండ్రి మేనమామలతో బయలుదేరి మాణిక్యనగరం పోవుచుండెనని విని ఐనుద్దీన్ కూడా ప్రభువును తిట్టవలనని ఉద్దేశంతో వారి వెంట బయలుదేరిను. దూరం నుండి ప్రభు దర్శనము కాగానే ఐనుద్దీను గర్వము కూడా కొంత తగ్గిను. అనేక మంది వచ్చి ప్రభువునకు సాష్టాంగ ప్రణామం ఆచరించుచుండగా తాను చూచెను. ప్రభువును సమీపించేసరికి ఐనుద్దీను గర్వం చాలా వరకు శాంతించెను. ప్రభువుతో మెల్లగా ప్రసంగం ప్రారంభించి ఒక మనిషిని మరొక మనిషి పూజించుట చాలా తప్పని చెప్పి ఖురాన్ నుండి ఒక వాక్యంను ఐనుద్దీను చదివాను. అవుననుచు అదే ఖురాన్ నుండి ఐనుద్దీన్ చెప్పిన దానికి వ్యతిరేకముగా నుండు 8 వాక్యములను ప్రభు చదివిరి. ఐనుద్దీనునకు సంపూర్ణంగా గర్వభంగమాయను. ఐనుద్దీనునకు నమ్రతాభావం కలిగను. ప్రభు అనిన అఖండ గౌరవము జనించెను. సృష్టి అంతట్లోనూ నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుడు మాణిక్య ప్రభువే. తక్కిన దేవుళ్ళందరూ దొంగలు అని ఐనుద్దీను చుండెడువాడు. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. జై మాణిక్య ప్రభు మహారాజ్ కి జయ.